హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ ఇలవేల్పు. కథను రాసిన వారు గోపీచంద్. తన భార్యకు చెల్లెలికి మనస్పర్ధ రావటం శ్యామసుందర్ని మనసుకి చాలా కష్టం వేసింది. అదే సర్దుకుపోతుందిలే అని అతను కొంతవరకు ఉపేక్షించి ఊరుకున్నాడు. కానీ వారిద్దరి మధ్య స్పర్ధ క్రమక్రమేణా పెరిగింది. తన చెల్లెలి కుమార్తె వివాహం నాటికి అది బ్రద్దలై అతని మనసుని వికలపరిచింది. తన చెల్లెలు కుమార్తె వివాహానికి ఆహ్వానించటానికని ఒకరోజు తన ఇంటికి వచ్చింది. తన భార్య, ఎందుకీ పై పై పిలుపు? మీకు మనసులో మేము రావాలని లేదు, రాము. మేము రాకపోతే మీ పిల్ల పెళ్లి ఆగుతుందా అన్నది. దానికి అనేక కారణాలు చెప్పింది. ఈ మధ్య శ్యామసుందర్ నత్తగారు మరణించింది. ఆమె కర్మకి ఊళ్ళోకి వచ్చి కూడా తన చెల్లెలు ఇంటికి రాకపోయింది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం, ఈ వివాహానికి తానున్న ఊళ్ళోనే ముహూర్తం పెట్టుకున్నారు. ఆ రోజు ఎవరెవరినో పిలిచారు, తనను మాత్రం పిలవలేదు. ఆ రోజు నిజంగా తన భార్యకు చాలా కష్టం వేసింది. ఇంత అవమానపరుస్తారా అని కంటనీరు పెట్టింది. ఇవన్నీ అడిగింది తన భార్య. అడిగి, ఆనాడు అక్కర్లేని వాళ్ళం ఈనాడెందుకు కావాల్సి వచ్చాం అన్నది. దీనికి తన చెల్లెలు ఏవేవో చెప్పింది. తన కుటుంబానికి చేసిన సహాయాన్ని ఏకరువు పెట్టింది. తనకు తన అన్న మీద ఉన్న ప్రేమను వెళ్ళబుచ్చింది. కానీ లాభం లేకపోయింది. తన భార్య, నేను రాను, పిల్లలు రారు. నీకంత ప్రేమ ఉంటే మీ అన్నగారిని తీసుకెళ్ళు అన్నది. ఏ అన్నయ్య అని అడిగింది చెల్లెలు. నిజంగా చాలా జాలిగా అడిగింది. శ్యామసుందరుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. తనకు ఒక్కగానొక్క చెల్లెలు. చిన్నతనంలోనే తల్లి పోవటం వల్ల ఇద్దరూ అనేక కష్టాలకు లోనే పెరిగారు. అతనికి ఆ రోజులు జ్ఞాపకం వచ్చినాయి. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ ఈ విశాల ప్రపంచంలో ఏకాకులుగా ఉండేవారు. అలాగే బ్రతికారు. నిజమే కానీ తన భార్య పడే బాధకు కారణం లేకపోలేదు. మొదట్లో తన భార్యకు తన చెల్లెలంటే చాలా ఇష్టం. ఆదరంగా చూసేది. తన చెల్లెలు కూడా అలాగే ఉండేది. పుట్టినప్పటి నుంచి తన కొడుక్కి తన అన్న కూతుర్ని తప్ప ఇంకెవరిని చేసుకోను అనేది. తన అన్నకి ఏ కష్టం వచ్చినా తనకొచ్చినట్టే భావించుకునేది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారినాయి. ఎవరి పరిస్థితులు వారికి తెలియకుండానే మారినాయి. ఎవరికి వారు మారిన మనస్తత్వాలకు అనుగుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చివరికి రాకపోకలే సన్నగిల్లినాయి. పోను పోను తన చెల్లెలు తిన్నచూపు చూస్తూ ఉందేమో అనే అనుమానం కూడా కలిగింది. ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి అతనికి. తన చెల్లెల్లో వచ్చిన మార్పుకి తన భార్య ఎంత యాతన అనుభవించింది అతనికి తెలుసు. తన ఆర్థికంగా ఇబ్బందులు పడటమే దీనికి కారణమేమో అనే సంశయం కలిగినప్పుడు నిజంగా అతని మనసు ఉడికిపోయేది. తన భార్య, పిల్లలు ఇతరుల చిన్న చూపుకి లోనవటానికి తన అసమర్థతే కారణం కదా అనుకున్నప్పుడు అతని మనసు జాలితో నిండిపోయేది. ఎంత స్వార్థ త్యాగానికైనా పూనుకొని తన భార్యను సుఖపెట్టడమే తన పరమావధి అనుకునేవాడు. ఆమె లోకుల బాధలను మోయలేక కన్నీరు రాలుస్తూ నిలబడి ఉన్న భూదేవిలా కనిపించేది. ఆ క్షణం అతని ఆలోచనల్లో ఉండగా, ఏ అన్నయ్య అని అడిగింది చెల్లెలు. నేను రానమ్మా అన్నాడు శ్యామసుందర్. అన్నయ్య, అవునమ్మా, నేను రాను. నేనేం చేశానని? నేను రాను. రావా అన్నయ్య? రాను. శ్యామసుందర్ని చెల్లెలు తన చెవులను తానే నమ్మలేకపోయింది. వదిన ఏమన్నా తన సహోదరుడు తన కుమారుని వివాహానికి రాననే అవకాశం ఉందని ఆమె ఎన్నడూ ఊహించుకోనైనా ఊహించుకోలేదు. ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది. ఆ నిమిషంలో ఆమె మనసులో చిన్ననాటి స్మృతులు ఎన్ని తిరిగినాయో. కనులు నీటితో నిండుకున్నవి. ఇక ఆమె పెదవులు కదల్లేదు. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ ఇంటిలో ఆ క్షణం నిశ్శబ్దం రాజ్యం చేసింది. అతి భయంకరమైన నిశ్శబ్దం. శ్యామసుందర్ని భార్య ఏమనుకున్నదో ఏమో, కాసేపు మౌనంగానే ఉండి చివరికి, మీరు వెళ్ళకపోతే బాగుండదు, మీరెళ్ళండి అన్నది. శ్యామసుందరుడు ఆలోచించాడు. తన భార్య రాక తను వెళ్తే మా అన్నయ్య మంచివాడే, అన్నీ చెరిపేది మా వదినే అని అనుకుంటుంది తన చెల్లెలు.
ఎన్నైనా ఊహిస్తారు. తన భార్య రాకుండా తాను వెళ్ళటంలో అర్థం లేదు. తన భార్య రాదు, అందులో సందేహం లేదు. ఇక తాను వెళ్ళటం జరగదు. నేను వెళ్ళను అన్నాను. నేను వెళ్ళను అన్నాను. వాళ్ళెవరైనా అవమానిస్తే నన్ను అవమానపరిచారు. నీవు వెళ్ళదలచంది నన్ను అవమానించారనే కదా. ఇక నేను వెళ్ళటం అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది? మనం వెళ్ళకపోయినందువల్ల వాళ్ళకి దిగబడేది ఏమీ ఉండదులే అన్నాడు. శ్యామసుందరుడు వివాహానికి వెళ్ళలేదు. కానీ అతని మనసుకి శాంతి లేదు. మానవుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకొని మనసును చికాకు పరుచుకొని ద్వేషాన్ని పెంచుకొని తన్ను ఇంకొకరికి కాకుండా చేసుకోవటానికి ఎందుకు సిద్ధపడతాడో అతనికి అర్థం కాలేదు. తను మటుకు తను ఈ విధంగానే ప్రవర్తించే ఈ చిన్న విషయాలను ఎందుకు పట్టించుకోవటం అనుకోలేకపోయే. పోనీ తన చెల్లెలు మాత్రం తన మనసును నొచ్చేటట్టు ప్రవర్తించటం ఎందుకు? ఇటు తన భార్య పట్టించుకోకుండా ఊరుకుంటే పోయేది కాదు. ముహూర్తానికి పిలిస్తే ఏం, పిలవకపోతే ఏం, కర్మకు వస్తే ఏం, రాకపోతే ఏం. కానీ అలా జరగదు. ఇటువంటి విషయాలు మానవుల మనసులను విరగదీస్తూ ఉంటాయి. మానవుల మనసుల్లో విషబీజాలు నాటుతూ ఉంటాయి. అతని మనసు ఈ రకం ఆలోచనలతో వికలమైంది. అతనికి అక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక తోట ఉంది. ఆ తోటలో ఓ చిన్న బంగళా ఉంది. కొన్ని రోజులు అక్కడ గడిపి వద్దామనే సంకల్పం కలిగింది. భార్యతో చెప్పి అక్కడికి మరునాడే బయలుదేరాడు. శ్యామసుందరుని తోట మామిడి కోట. అది రాకపోకల సౌకర్యానికి పెడగా ఉన్న ఒక బస్తీని ఆనుకొని ఉంది. అది అతని తండ్రి నాటించిన తోట. అతని తండ్రి ఆ చుట్టుపక్కల బాగా పేరు మోసిన ప్లీడరు. ఆయన సెలవుల్లో విశ్రాంతి కోసం ఈ తోట వేయించాడు. ప్రతి సెలవుల్లోనూ కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి కులాసాగా కాలం గడుపుతూ ఉండేవాడు. కానీ శ్యామసుందరుడు పెద్దవాడైన తర్వాత తన తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళటం మానేశాడు. దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. చదువు సంధ్యల్లో పడి అతని దృష్టి ఈ రకమైన ప్రశాంత జీవితాన్ని నుంచి వేరు వైపుకు మళ్ళింది. పైగా తన తండ్రితో ముఖాముఖి కలిసి ఉండటానికి అతను ఇబ్బంది పడటం మొదలుపెట్టేవాడు. అందుకని ఈ తోటకు రాకుండా ఏదో ఒక నెపంతో తప్పుకు తిరిగేవాడు. తన తండ్రి కాలం చేసిన తర్వాత ఈ తోటకు రావటం అతనికి ఇదే మొదటిసారి. అతని గుర్రబండి తోట ముందు ఆగ్గానే అతని మనసుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత చేకూరింది. ఏనాడో విడిచిన ఆప్తుణ్ణి కష్టకాలంలో అకస్మాత్తుగా చూచినట్టు అనిపించింది. అంతలో తోటమాలి రామయ్య ఆదరాబాదరా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన చిన్న దొర బండి దిగటం చూసేటప్పటికి అతనికి ప్రాణాలు లేచొచ్చినాయి. దొరొచ్చాడే, దొర, సుందరం దొరొచ్చాడే, రావే అని తన భార్యను పిలిచాడు. చీకట్లో అతని భార్య, పిల్లలు బిరబిరా వచ్చి బండి దిగిన శ్యామసుందరుని చుట్టూ చేరారు. బాగున్నావా రామయ్య? అడిగాడు శ్యామసుందరుడు. తమరు చల్లగా ఉంటే మాకేం కదవ బాబయ్య అన్నాడు రామయ్య. తాను స్టేషన్లో కొనుక్కొచ్చిన బిస్కెట్లు రామయ్య పిల్లలకు పంచిపెట్టాడు శ్యామసుందరుడు. వీళ్ళకెందుకు బాబు ఇవన్నీ అన్నాడు రామయ్య. అన్నిటికీ ఎగబడతారు చచ్చినోళ్ళు అన్నది రామయ్య భార్య. రామయ్య కొంత సామాను, రామయ్య భార్య కొంత సామాను ఎత్తుకున్నారు. శ్యామసుందరుడు బండి వాడికి డబ్బిచ్చేసి పంపించేశాడు. అంతా లోపలికి వెళ్ళారు. హోటల్ నుంచి రామయ్య టిఫిన్ క్యారియర్తో భోజనం తెచ్చాడు. శ్యామసుందరుడు భోజనం ముగించాడు. అంతలో రైతులు కొందరు అతన్ని చూడటానికని వచ్చారు. వాళ్ళంతా తన తండ్రి గారిని బాగా ఎరిగిన వాళ్ళు. ఆయన వల్ల అంతో ఇంతో సహాయం పొందినవారు. వాళ్ళు అనేక విషయాలు అడిగి శ్యామసుందరిని అతడు తమకు తెలిసినంత మటుకు జవాబులు చెప్పాడు. భూమికి గరిష్ట పరిమితి, సేద్యం చేసుకునే రైతుకి నష్టం లేకుండా మొత్తం దేశం యొక్క అభ్యున్నతికి అనుకూలంగా జరుగుతుందని ఏవేవో చెప్పాడు. సహకార సేద్యం వల్ల వచ్చే లాభాలని విశదీకరించాడు. అదైనా రైతుల ఇష్టం మీద జరిగే పనే గాని బలాత్కారంగా ప్రవేశపెట్టడం జరగదు అని విపులీకరించాడు.
ప్రతి భారతీయుడు తన స్వార్థ దృష్టితో గాక దేశాభ్యుదయ దృష్టితో ప్రవర్తించవలసిన తరుణం ఇది అని ఉద్బోధించాడు. ఈ విధంగా కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకున్న తర్వాత రైతులు ఒకరి వెనుక ఒకరు సెలవు తీసుకొని తమ తమ పనుల మీద వెళ్ళిపోయారు. శ్యామసుందరుడు ఒక్క నిట్టూర్పు పిడిచాడు. ఏకాంతవాసం, ఈ కొత్త వాతావరణం అతని మనసును ఉల్లాసపరిచింది. అతను కవి కాదు, కానీ మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఏదో గేయాలు గెలపటం అతనికి అలవాటు. అదే అలవాటు చొప్పున పరధ్యానంగా కాగితం కలం తీసుకున్నాడు. అంతలో గడప దగ్గర అడుగుల సవ్వడి వినిపించింది. ఎవరో గదిలోకి వస్తున్నట్టు అనిపించింది. తిరిగి చూశాడు. ఎవరది? ఎవరా స్త్రీమూర్తి? అతని మనసు ఎవరది? శరత్కాలపు మేఘమాలికయా? భువికి దిగిన దివ్యాంగనయా? పసిపాప చిరునవ్వు వెలుగుల దొంతరయా? ఎవరది అని తన్ను తానే ప్రశ్నించుకుంది. ప్రశ్నకు ఆ స్త్రీమూర్తే జవాబు చెప్పింది. నాది ఈ ఊరే, మీరొచ్చారని తెలిసి చూసిపోదామని వచ్చాను. శ్యామసుందరుడికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఏం చేయాలో తోచలేదు. తికమక పడుతూ కూర్చున్నాడు. ఆమె గ్రహించిందో ఏమో తనే అందుకుంది. మేమిక్కడ కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి ఒక శరణాలయం నడుపుతున్నాం. మీకు వీలుంటే ఒకసారి వచ్చి చూడాలని ప్రార్థిస్తున్నాను అన్నది. తప్పకుండా అన్నాడు శ్యామసుందరుడు. అంతే, మళ్ళీ మాటలు సాగలేదు. ఆమె కూడా ఒక క్షణం అలాగే నిలబడింది. చివరికి రేపు ఉదయం మా ఇంటికి భోజనానికి రాగలరా అని అడిగింది. వస్తాను అన్నాడు శ్యామసుందరుడు. రామయ్యకు మా ఇల్లు తెలుసు అన్నది ఆమె. అలాగే అన్నాడు శ్యామసుందరుడు. మరి సెలవు అన్నది. అతను అప్రయత్నంగా లేచాడు. ఆమె వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నించున్నాడు. ఎవరీమె? కాసేపటికి రామయ్య వచ్చాడు. అతను చెప్పాడు, ఆమె పేరు శ్రీలక్ష్మి. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏం కష్టం వచ్చినా అక్కడ ఆమె ప్రత్యక్షం అవుతుంది, ఆదుకుంటుంది. ఆమెను చిన్నవాడు మొదలుకొని వృద్ధుల వరకు తల్లి అని పిలుస్తారు, తల్లిగానే భావించుకుంటారు. ఆమె అక్కడ ఒక పాఠశాలలో పంతులమ్మగా పనిచేస్తూ ఉంటుంది. దానికి తోడు 2-3 శరణాలయాలు అవి నడుపుతూ ఉంటుంది. ఆమె జీవితం అంతా బీద ప్రజల కష్ట నివారణకే అంకితమైంది. ఈ మధ్య పెద్ద భూస్వాముల దగ్గర నుంచి హరిజనులకు భూములను ఇప్పించింది. ఎకరం, ముప్పాతికెకరం, అరెకరం ఉన్న రైతులను కొందరిని కలిపి సహకార సేద్యం కూడా పెట్టించింది. ఇలా చెప్పుకుపోయాడు రామయ్య. చెప్పి చెప్పి ఆమె ఏది చెయ్యమన్నా చేయటానికి జంకేవాడు ఈ ఊళ్ళో ఒక్కడు లేడు. మా పాలిట దేవత ఆమె అన్నాడు రామయ్య. శ్యామసుందరునికి అంతా కలగా అనిపించింది. ఆమెను గురించి ఇదమిద్దమని ఏమీ తేల్చుకోలేకపోయాడు. ఇంకా తెలుసుకోవాలనిపించింది. ఎవరీమె? ఆమె ఇంటికి మరునాడు వెళ్ళాడు శ్యామసుందరుడు. ఆమె వంట చేస్తూ ఉంది. బయట వసారాలో ఆమె భర్త పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నాడు. శ్యామసుందరుని చూడగానే లేచి మర్యాద చేసి కూర్చోబెట్టాడు. అతని మాట విని బయటకు వచ్చింది ఆమె. క్షమించాలి, వంట కొంచెం ఆలస్యం అయింది అన్నది. ఒక 10 నిమిషాలు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది లోపలికి. అదే చిక్కు అన్నాడు భర్త. అన్నీ తనే చేయాలంటుంది, చేస్తుంది. బడికి వెళ్ళింది, వచ్చి వంట మొదలుపెట్టింది. ఇలా 4 మెతుకులు నోట్లో వేసుకుంటుందో లేదో శరణాలయానికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ బడి గంట కొడతారో లేదో అటు నుంచి అటే ఊళ్ళోకి వెళ్తుంది. రైతులకు ఇదని అదని సహాయం చేస్తూ కూర్చుంటుంది. అక్కడ నుంచి కాస్త పెందలకడ వస్తే కుట్టు మిషన్ ముందేసి కూర్చుంటుంది. పిల్లల చొక్కాలు కూడా తనుగుట్టాల్సిందే. ఎన్నాళ్ళు జరుగుతుంది చెప్పండి? తన ఆరోగ్యం చూసుకోనక్కర్లేదా? శ్యామసుందరుడు అతను వెలిపుచ్చిన అభిప్రాయాలన్నింటితోనూ ఏకీభవించాడు. కానీ అని మళ్ళీ మొదలుపెట్టాడు ఆమె భర్త. ఆమె ఎంత కష్టపడ్డట్టే కనపడదు. ఏ పని చేస్తున్నా సహజంగానే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న మనిషిలా కనిపిస్తుంది. ఈ పనులన్నీ ఆమె చేయగలిసిన పనుల్లాగే కనిపిస్తాయి. ఆమెకు తెలియనిదంటూ ఏదీ లేదు.
ఇప్పుడు ఈ వంట పని ఉన్నది చూడండి, ఏ కూరలో ఏ విటమిన్ ఉన్నాయో, ఎవరికి ఏది అవసరమో అన్నీ ఆమెకు తెలుసు. ఆ ప్రకారం అన్నీ తానే చేస్తుంది. వంటవాడిని పెడదామంటే నేనుండి చేసేదేమిటి అంటుంది. ఏం చేయాలి? అతను పెద్ద నిట్టూర్పు విడిచాడు. శ్యామసుందరుడు అతను చెప్పే మాటలన్నీ వింటూ కూర్చున్నాడు. ఆమె భర్తకి ఏమి జ్ఞాపకం వచ్చిందో ఏమో, లోపలికి వెళ్ళి కొన్ని పేపర్ కటింగులు తెచ్చి, ఇవన్నీ ఆమె రాసిన వ్యాసాలే, ఒకసారి చూడండి అన్నాడు. శ్యామసుందరుడు కుతూహలంతో ఆ వ్యాసాలు తిరిగేయటం ప్రారంభించాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ వ్యాసాలు అనేక విషయాలకు సంబంధించినవి. పైగా ప్రతి విషయం ఒక విశిష్ట దృక్పథంతో పరిశీలించబడింది. ఈమెకి ఇంత సామర్థ్యం ఎలా వచ్చింది? ఇన్ని పనులు ఎలా చేయగలుగుతూ ఉంది? శ్యామసుందరుడికి అంతా అయోమయంగా ఉంది. భోజనాలైనాయి. వడ్డన అంతా ఆమె చేసింది. చివరికి పళ్ళాలు కూడా ఆమె తీసింది. అంతా ఆమె భర్త చెప్పినట్టు అతి సహజంగా జరిగిపోయింది. ఆమె ఏ పని చేసినా విడ్డూరం అనిపించలేదు. ఎందుకనో భోజనాలు అవగానే కుంటివాళ్లకు, గుడ్డివాళ్లకు ఏర్పాటైన శరణాలయాలకు వెళ్ళారు. ఆమె గడపలో అడుగు పెట్టిందో లేదో గుడ్డి పిల్లలు ఆమెను ముసురుకున్నారు. తల్లి తల్లి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమెను ముట్టుకుంటేనే జన్మ తరిస్తుందన్నంత పవిత్ర భావంతో ముసిరారు. ఆమె వాళ్ళని తన సొంత బిడ్డల కంటే ఆప్యాయంగా చూసింది. వాళ్లతో ఉన్నంతసేపు ఆమె తన్ను తాను మర్చిపోయింది. ప్రపంచాన్ని చూడలేని వాళ్ల స్పర్శకు ఆమె కరిగి నీరైంది. రూపరహితమైంది. ఏకధారగా ఆమె కళ్ళ వెంట నీరు కారింది. ఆమెకి ఇది గమనంలో ఉన్నట్టే లేదు. ఒకరిని పలకరించింది, ఒకరి మేన్ నిమిరింది, ఒకరి తల సవరించింది. ఆ దృశ్యం చూసి శ్యామసుందరుడు కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాడు. కన్నీరు కార్చటం సహజమే అనిపించింది. అతని మనసు వర్షం కురిసిన మేఘానికి మళ్ళీ తేలికపడింది. అక్కడి నుంచి వారు మహిళా సమాజానికి, సహకార వ్యవసాయ కేంద్రానికి వెళ్ళారు. కొంతమంది బీద ప్రజల ఇళ్లకు వెళ్ళారు. ప్రతి చోట ఇదే ఆప్యాయత, ఇదే ఆర్ద్రత. ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగులు ప్రసారితం అయ్యేవి. వెలుగులో మానవుల అవధులు కరిగిపోయేవి. మానవులు ఆమె ముందు సహజంగా తల్లి ముందు పిల్లలు ఉన్నట్టుగా ఉండటంలో ఇక ఆశ్చర్యం ఏముంది? వెళ్ళొస్తాను అన్నాడు శ్యామసుందరుడు. మంచిది అన్నది ఆమె. మళ్ళీ కలుసుకుంటాను అన్నాడు శ్యామసుందరుడు. సంతోషం అన్నది ఆమె. శ్యామసుందరుడు అడుగులో అడుగేసుకుంటూ తోటవైపు నడిచాడు. ఆ రాత్రి శ్యామసుందరుడికి నిద్ర పట్టలేదు. ఆమెలో కనపడే విభిన్న శక్తులను సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నించాడు. తన మనసులో ఆమె సమగ్ర స్వరూపం చిత్రించుకోవాలని తాపత్రయం పడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించి లాభం లేకపోయింది. రేఖలన్నీ ఉన్నాయి, కానీ ఏ రేఖని ఎక్కడ పొందుపరచాలో అతనికి కుదరలేదు. ఆరాటం హెచ్చింది. కలం తీసుకొని తన మామూలు ధోరణిలో ఇలా గెలికాడు. నీదు ధవళ కాంతుల వాహినులకు కాళరాత్రి హృదయము గగుర్పొడిచే, గాఢ తిమిరములు వెలుగుల వెడలగ్రక్కే, అవధుల కరిగే, ఇంద్రధనుసులు వెలిసే, నీదు జయదుందుభి నినాదములకు శంఖలు నురిగి కళంకములు సమసే, మనసులు దద్దరిల్లే, మరణమే బ్రద్దలయ్యే. ఇంతవరకు రాసేటప్పటికి అతనికే తెలియకుండా ఆనందం పొంగిపోయింది. ఇంకా ఇలా గెలికాడు. మానసిక అవధులను దాట కనిపించే కన్నులను మిరుమిట్లు గొలుపు శూన్యము వెలుగు, రూపరహితమైన ఆలోచనల కాంతి నన్ను ముసుగుకొనియెనంత, నిశ్శబ్ద గర్జనారవలముల క్రాంతి నన్ను ముంచెత్తెనెంత, నిరతిశయానంద డోలికల నూగు నాకు భువనమంతయు నీదు రూపమున దోచరించే, జోలలను పాడే సమ్మోహనముగా. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు గోపీచంద్ గారి ఇతర రచనలు కావాలంటే క్లాసిక్ బుక్స్ వారిని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.